హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మీరు చూస్తున్నారు కదా, మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో బగారా రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ అనేది పులావ్ లాగే ఉంటుందండి. మ్యాక్సిమం పులావ్ లాగే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా వీడియోలో చూస్తుంటే తినాలి అనిపిస్తుంది కదా. ఇంకా మరి ఆలస్యం ఎందుకు, మనమైతే చేసుకొని తినేద్దాం రండి. ఎంత పెట్టినా వద్దు అనకుండా తింటారండి పిల్లలైతే. ఇందుకోసం నేను రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి. మీరు మీ ఆప్షన్ దేంట్లో అయినా చేసుకోవచ్చు. ఇందుకోసం ఫస్ట్ ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది. బగారా రైస్ కదా, ఆయిల్ అయితే పడుతుందండి. తర్వాత దీంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. పులావ్ ఆకులు, మరాఠీ మొగ్గ, యాలుక్కాయలు, లవంగాలు, చెక్క, షాజీరా, అనాస పువ్వు, వీటి వరకు వేసి వీటిని అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకునైతే కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 4 వరకు పడతాయి. ఎందుకంటే మనకి బగారా రైస్ కొంచెం స్పైసీ తగులుతుంటే బాగుంటుందండి. అందుకని నేను 4 తీసుకున్నాను. వాటిని చీలికలుగా చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ని అయితే తీసుకున్నాను. క్యారెట్ని తీసుకొని నేను సన్న ముక్కలుగా అయితే చేసుకోలేదు, కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే చేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్లో ఫ్రై అవుతుంది, మళ్ళీ వాటర్లో కూడా ఉడుకుతుంది కాబట్టి ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మరి సన్నగా చేసుకుంటే గిజరైపోతుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకున్నదైతే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. నేను వంటలలో అప్పటికప్పుడు తయారు చేసుకుని వేసుకుంటాను, నిలవైతే పెట్టను. కొంతమంది అవి స్టాక్ అయితే పెట్టుకుంటుంటారు. నేనైతే అలా చేయను, కొంచెంగానే అప్పటికప్పుడు అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మిరపకాయలు అనేవి మాడిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనం ఫ్రై ఎంత బాగా చేస్తామో మనకి బగారా రైస్ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇందులో 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదైతే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఆయిల్లో పడగానే. ఇలా వేసుకొని ధనియాల పొడిని కూడా లైట్గా వేయించుకోవాలి. ఎందుకంటే మనం ముందే వేయించి పెట్టుకున్నాం కాబట్టి అంత అవసరం లేదు. ఇది బిర్యానీ మసాలా అండి, మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. బిర్యానీ మసాలాని నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత నేను 2.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాస్కి 5 గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే తీసుకోవాలండి. అవి పాత బియ్యానికి సరిపోతాయి. ఒకవేళ మీవి కొత్త బియ్యం అంటే 2.5 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ అయినా సరిపోతాయి. కొత్త బియ్యము అన్నం అనేది మెత్తగా అవుతుంది కాబట్టి. నేనైతే 2.5కి 5 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని మరగబెట్టుకుంటున్నాను. ఈ విధంగా బాగా మరిగించాలండి. మరిగించేటప్పుడే మనము ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నేను కల్లుప్పు అనేది 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి 2.5 గ్లాస్ కాబట్టి మనకి 3 స్పూన్స్ వరకు ఉప్పు అయితే కంపల్సరీగా పడుతుందండి. ఇవి చూస్తున్నారు కదా ఎలా పొగలు కక్కుతుందో, మూత తీయంగానే ఫ్లేవర్ కూడా అంతే బాగా వస్తుందండి. మూత తీయంగానే గుప్పును కొట్టేస్తుంది.
ఈ విధంగా క్యారెట్ ముక్కలు ఉడికాయో లేదో చూసుకోవాలి మనము. క్యారెట్ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. వాటి కలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. చాక్తో కట్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, లోపల వరకు బాగా ఉడికిపోయింది. ఈ క్యారెట్ పీస్లు ఇట్లా ఉడికితే సరిపోతుందండి. బగారా రైస్లో కొంతమంది ఆనియన్స్ కూడా వేస్తారు. నేను ఆనియన్స్ అయితే వాడనండి. ఆనియన్స్ వాడితే ఏంటంటే కొంచెం మిగిలినా కానీ ఆ ఆనియన్స్ వల్ల కొంచెం మెత్తగా రైస్ అనేది మెత్తగా అయినట్టు అట్లా అనిపిస్తుంది. అందుకని నేనైతే ఆనియన్స్ అయితే వాడను. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే ఈ ఎసుట్లోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంత క్వాంటిటీ మొత్తం ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. బగారా రైస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్లో పెట్టారంటే నేను ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. మీకు ఇంకా ఏమన్నా తినాలి అనిపిస్తున్నా, ఇంకా ఏమన్నా నేర్చుకోవాలి అనిపిస్తున్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు వీడియో చేసి చూపించడానికి ట్రై చేస్తాను. తర్వాత వాటర్ మరిగేటప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటాము. చూసారు కదా, వాటర్ అనేవి దగ్గరికి పడ్డ తర్వాత రైస్ ఈ విధంగా ఉంది. వాటర్ క్వాంటిటీ అనేది ఇంకా ఉందండి. గరిటెకి ఏ విధంగా అంటుకుంటుందో చూస్తున్నారు కదా. వాటర్ క్వాంటిటీ అనేది ఇంకా ఉంది. ఆ వాటర్ క్వాంటిటీ కూడా బాగా ఇంకిపోయేదాకా మనము స్ట్రీమ్లో అయితే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దండి, సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టి మగ్గించుకుంటే రైస్ అనేది బాగా ఉంటుంది. చూసారు కదా, ఆ ఉన్న వాటర్ కూడా ఇంకిపోయిందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా ఏ విధంగా వస్తుందో. ఆ గరిటెకి చూడండి ఏమన్నా అంటుకోలేదు అసలు. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. రైస్ కూడా చూడండి చాలా బాగా ఉడికిపోయింది మనకి. రైస్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే బాగా ఉంటుంది అసలు. ఇలా ఉడికించుకున్న దాన్ని ఇంకా ఆలస్యం ఏముందండి, పెట్టుకొని తినేయటమే. ఇంకా ఆలస్యం అయితే ఏమీ లేదు. ఓకే అండి. ఒకవేళ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకు అయితే వస్తుంది. నాకు కోల్డ్ ఎక్కువ ఉండి వాయిస్ అయితే కొంచెం తేడాగా ఉందండి. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఒకసారి నేను చెప్పే విధానాన్ని కూడా మీరు చూడండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ అయితే చూస్తున్నారండి, కానీ కామెంట్స్ ఏమీ చేయట్లేదు. అలాగే లైక్స్ అనేవి ఏమీ కొట్టట్లేదు. కంపల్సరిగా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే నేను మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. కంపల్సరిగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో. పిల్లలంటే ఇలా జంక్ ఫుడ్ తినాలంటే చాలా ఇష్టం కదా. ఇలా రోజు చేసి పెట్టినా బాగా ఇష్టంగా తింటారండి. కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు వీడియో పూర్తి వరకు చూడండి. వీడియో పూర్తి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది నీట్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.